అందరికీ నమస్తే. మనము ఈరోజు వేములవాడ పోవడానికి హన్మకొండ బస్ స్టాండ్కి వెళ్ళడం జరిగింది. బస్ ఎక్కినాము ఆల్రెడీ. నేను ముందు సీట్లో డ్రైవర్ పక్కనే కూర్చోవడం జరిగింది. అయితే వేములవాడకు డైరెక్ట్ బస్సు దొరకకుంటే కరీంనగర్ బస్సు ఎక్కడం జరిగింది. పోతుంటే ఇలా కోతులమ్మ దగ్గర శాంతినగర్ దగ్గర సబ్ స్టేషన్ ముందే ఏమో యాక్సిడెంట్ అయింది. అది పూర్తి వివరాలు తెలియాల్సింది. అంబులెన్స్లో కూడా క్షతగాత్రుల్ని హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరవేయడం జరిగింది. మరి మిగతా వివరాలు తెలుసుకున్నాక చెప్దాము. తర్వాత బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తున్నాము. ఇది హుజరాబాద్ బస్ స్టాండ్. హుజరాబాద్ బస్ స్టాండ్లో బస్సు ఆగిన తర్వాత ఇలా బయటికి వెళ్తుంది. చూడండి. ఇలా వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే మన కరీంనగర్ వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మన హన్మకొండకు యూనివర్సిటీకి రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు కరీంనగర్ వెళ్ళాలి కాబట్టి ఈ బస్సు రైట్ సైడ్కే తీసుకుంటుంది. ఇదంతా కూడా మీరు చూస్తున్నది హుజరాబాద్ బస్ స్టాండ్. ఇటు సైకిల్ పార్కింగ్ ఉంటుంది కదా, ఆ ఏరియా. ఇటు లెఫ్ట్ హన్మకొండ, ఆ రైట్కి తిరుగుతుంది చూడండి బస్సు. మనము కరీంనగర్కి వెళ్తున్నామని అర్థం. ఇదంతా కూడా గవర్నమెంట్ షాపింగ్ కాంప్లెక్స్లు. ఇక్కడ సైదాపూర్ రోడ్ వస్తుంది. ఇక్కడ కోర్టు ఉంటుంది, మీకు చూపిస్తాయి. ఇదంతా కూడా కోర్టు సంబంధించిన షటర్లు, షాప్స్ అన్నీ కూడా. కోర్టు గేట్ కూడా మనకు ఇట్లాగే మనకు దారిలో కనిపిస్తుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ కోర్టు, హుజరాబాద్ జిల్లా కోర్టు. హుజరాబాద్ కోర్టు జిల్లానా అదే కాదు, ఒక కోర్టు అంతే. ఇప్పుడు మనము మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్ చూస్తున్నాము. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరే మనకు ఈ నేషనల్ హైవే, కరీంనగర్ హైవే ఏదైతే 4 లైన్ల రహదారి అవుతుందో, వేములవాడకు చేరుకున్నాము, దగ్గరికి వచ్చామని అనుకోవాలంటే మనకు మధ్యలో ఇదొక డ్యాము. అంటే దీన్ని పేరు గుర్తు రావట్లేదు కానీ ఇదొకటి అక్కడ ఉన్న ఊళ్ళను కూడా ఖాళీ చేసి ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఒక రిజర్వాయర్ను చేయడం జరిగింది. ఇది వచ్చిందంటే మనకు వేములవాడ దగ్గరికి వచ్చిందని చెప్పేసి అని అనుకోవచ్చు. ఈ వేములవాడకి వచ్చేసాము. భీమేశ్వర ఆలయంలో ఫస్ట్ మనము లోపలికి వెళ్ళిన తర్వాత పైన తీయడం జరిగింది. దర్శనాన్ని వేయే ముందు కింద కోడలు కట్టే దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఇది దర్శనం చేసుకున్న అనంతరం కింద మనకు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్కు, గుడికి రైట్ సైడ్కు మనం లోపల పోయేటప్పుడు రైట్ సైడ్కు ఇది హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ నుంచి ఇట్లా ఇది అట్లకెళ్ళి వచ్చేసి ఇది ఇక్కడ మనకు కోడలు కట్టే టికెట్ కూడా ఇస్తారు. ఇదంతా కూడా గుడి లోపల ప్రాంతము. ఇక్కడ మనకు శివలింగాలు ఉంటాయి. ఇలా పాములోకి ఇట్లా అది ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడే మనకు నాగేంద్ర స్వామి, తర్వాత పోతే నందీశ్వరుడు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఇది దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఇదంతా కూడా గుడి లోపలనే మనం ఉన్నాము. ఇది లడ్డూల ప్రసాద కౌంటర్ లైన్లు చూడండి. ఒక 4-5 పెట్టడం జరిగింది. లడ్డూలకు ఒకప్పుడు పాతకాలం ఉన్న కాడ చాలా టైం పట్టేది. ఇక్కడ చాలా ఈజీగా త్వరితగతంగా మనం లడ్డూలు తీసుకోవచ్చు. ఇదంతా కూడా భీమేశ్వర ఆలయం ముందు మీరు చూస్తున్నారు. మనకు ఇది భీమేశ్వర ఆలయం. దీనికి ఎదురుగానే సరిగ్గా లడ్డూలది ప్రసాద కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చూడండి, ఇప్పుడు మీరు చూస్తారు. ఇది ఇక్కడ మొత్తం 4 లైన్లు ఉంటాయి. ఏ లైన్లోకి వెళ్ళినా కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. 5-10 నిమిషాల్లో లడ్డు తీసుకోవచ్చు. ఇటు మనం
పోచమ్మ టెంపుల్ పడుతుంది అటు. అది పోచమ్మ గుడి, బద్ది పోచమ్మ. అలాగే ఈ భీమేశ్వర ఆలయం ముందు మనకు ఇలా వినాయకుడు ఉంటాడు. సరే, దర్శనం చేసుకోండి. ఇదంతా కూడా భీమేశ్వర ఆలయం ముందు మీరు చూస్తున్నారు. ఈ భీమేశ్వర ఆలయం మెయిన్ గేట్ ఇది. మనం ఒకప్పుడు ఇందులోకి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళం ఆ టెంపుల్. ఇప్పుడు ఇది క్లోజు. అక్కడ కొందరు కొబ్బరికాయలు కొట్టే దృశ్యాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇంతకుముందుకు ఇక్కడ షాప్స్ ఉండేది, అది తీసేసి మనకు ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాదం తీసుకోవడానికి. ఇక రైట్ సైడ్కి పోతే అక్కడ మనకు పోచమ్మ గుడి, బద్ది పోచమ్మ గుడి అంటారు కదా, అది. ఇది భీమేశ్వర ఆలయం మెయిన్ ఎంట్రన్స్. మీకు పైన కనిపిస్తుంది కదా, చూడండి, వేలు పెట్టి చూపిస్తున్నా. ఆ లోపల మనకు ఇప్పుడు ప్రస్తుతము రాజులను దర్శనం చేసుకునేదానికి ఈ టెంపుల్ ఉంది. చూడండి, ఒక భక్తురాలు ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంది. మనం ఇక్కడ నుండి చూసినా కూడా కోడని కట్టే దృశ్యాలు కానీ, గుడి లోపలికి వెళ్ళే భక్తులను కూడా మనము చూడవచ్చు. ఈ బద్ది పోచమ్మను ఈ భీమేశ్వర ఆలయం ముందున్న రోడ్డు బిజీగా మారడం జరిగింది. ఇక్కడ ఆలయం చుట్టుపక్కల కూడా రద్దీ అనేది బాగా విరిగిపోయింది. అది మీరు చూస్తున్నారు కూడా. మరి ఇది మన పార్వతీపురం ఈ లడ్డుల కౌంటర్. కోడని కట్టే దర్శనము, ఈ దర్శనము సాధారణ దర్శనం కూడా పక్కనే ఉంటాయి. అయితే కోడిని కట్టే దర్శనంలోనే మనం బోధ వెళ్తే కోడిని కట్టచ్చు అని చెప్పేసి అనే ఆలోచన అందరికీ ఉంది. కానీ అట్లాంటిది ఏం లేదు. మామూలు దర్శనానికి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత మళ్ళా ఏదైతే లాగరం తీసుకుంటామో అక్కడే ఇంకో కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనం ఈజీగా కూడా టికెట్ తీసుకొని వెంబడే మనము కూడా టికెట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనము బద్ది పోచమ్మ దేవాలయానికి వెళ్ళాము. అలా క్యూ లైన్లో మీరు చూస్తున్నారు. గుడి పక్కనే మనకు ఒక 4-5 లైన్లు ఏర్పాటు చేసి పొడుగ్గా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నీడకు కానీ వానకు కానీ అసౌకర్యం కలగకుండా మంచి తడకలతో పందిరి వేయడం జరిగింది. చూడండి, మేము పోయినప్పుడు 4 వరుసల్లో భక్తులు ప్రతి ఒక్కరు కూడా బోనం ఎత్తుకొని కనిపిస్తున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి బోనం కూడా సమర్పించుకుంటేనే ఈ అమ్మవారికి ఇక విమలతోటి మొత్తము పూజ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయని చెప్పేసి ప్రజల నమ్మకము. ఇప్పటికీ అది ఇలాగే కొనసాగుతూ ఉంది. మనము కూడా ఈ లైన్లో నిలబడి బద్ది పోచమ్మ దర్శనం చేసుకోవడానికి మాకు సుమారుగా 1 గంటన్నర పైన టైం పట్టింది. అయితే ఈ లైన్లో ఉన్నప్పుడు పెద్దగా ఏమనిపించలేదు. ఇక కదులుతుంది, జనాలు వచ్చింది దగ్గరికి వచ్చేసింది అని చెప్పేసి అని అనుకున్నాము. ఏమైనా ఏర్పడలేదు. కానీ ఇక్కడ ఏదైతే గుడి లోపల ఎంట్రన్స్కు వెళ్ళామో అప్పుడు మొదలైంది. అక్కడ ఈ బయట పెట్టిన సమయానికంటే గుడి లోపల అడుగుపెట్టిన తర్వాత కూడా దాదాపుగా సుమారు ఇంచుమించుగా అదే సమయం పట్టిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇతనికి దేవుడు వచ్చాడు, ఆయన దేవుడు చెప్పుకుంటూ లైన్లో వస్తున్నాడు. మరి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ బద్ది పోచమ్మ ఆలయము ఎదురుగా ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇటు మనకు ఉంటుంది కదా, బయట మొక్కులు చేసుకునేది ఇక్కడే. ఈ రైట్ సైడ్ కూడా ఇంకో టెంపుల్ ఉంటుంది.
ఇక్కడ చికెన్ ధర వచ్చేసి నేను పోయినప్పుడు కేజీకి 180 రూపాయలు. అంటే కోడి లైవ్ కోడి బతుకున్న కోడిని మనం చూసుకున్నట్లయితే కోడి కొనుక్కుంటే 180 రూపాయలకు కిలో ఇస్తున్నారు. నేను కూడా 3-4 దిక్కుల షాప్లో అడగడం జరిగింది. ఎక్కడ అడిగినా కూడా ఇదే ధర అని చెప్పారు. కాకపోతే మనం చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే తూనికలు అంటే సమానం జోకేటప్పుడు దాంట్లో కరెక్ట్ జోకే విధంగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మరి ఆడ మోసం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది గుడి ముందు వీళ్ళు పోచమ్మ గుడి అంటే ఏదైతే మెయిన్ మనకు అమ్మవారి ఉంటుందో దాని ముందు దానికి సంబంధించిన ఇక్కడ పూజకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. ఇది చూడండి మీరు ఆ రోడ్డు మొత్తం చూపిస్తున్న గుడికి ఎదురు. తర్వాత ఇదంతా కూడా బద్దిపోచమ్మ గుడి ముందే మనం చూసేదంతా కూడా. ఇటు మనం ఇటు గుడి మన అమ్మవారు ఎదురుగా పడుతుంది కదా, ఆ ఎంట్రన్స్ అన్నట్టు ఇది. ఇక్కడ గొర్రెని కానీ మేకని కానీ తీసుకొచ్చుకున్న వాళ్ళు ఇక్కడే బయట మొక్కి జడిసిన తర్వాత పట్టుకెళ్తారు. కోడిని కూడా ఇక్కడనే మనము మొక్కుకున్న తర్వాత చూడండి వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఇక్కడే దానికి ప్రసాదం తీర్థం ఇచ్చి జడిసిన తర్వాత తీసుకువెళ్ళి కడిగించుకోవడం జరుగుతుంది. బద్దిపోచమ్మ వారిని దర్శనం చేసుకోండి ఒకసారి. తర్వాత భక్తులు అయితే చాలామంది అధికంగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మేడారం సీజన్ వస్తుంది కాబట్టి అందరూ కూడా వేములవాడకు రాజన్న దర్శనం కంపల్సరిగా చేసుకోవడం జరుగుతుంది. స్వామివారి సన్నిధికి భీమేశ్వరాలయం, విచారణ కార్యాలయం, పార్కింగ్ స్థలము, నిత్యాన్న శాస్త్రము అనే బోర్డు కూడా మనకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళది తీయడం జరిగింది. మంచిగా ఇచ్చింది అని చెప్పేసి ముసలమ్మ అంటాను. ఓకే అమ్మ మంచిదమ్మా అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. ఇదంతా కూడా పోచమ్మ గుడిగానే ఉన్నాం మనం. ఇంకా ఇదొక టెంపుల్. ఆ టెంపుల్లో కూడా మనం వెళ్ళాలి. ఇక్కడ పెద్ద రాళ్ళ చెట్టు ఉంటుంది, లోపల శివాలయం ఉంటుంది. మరి లోపల కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భక్తులు లైన్లో ఉంటే మనం బయటికి వచ్చిన తర్వాత వాళ్ళను తీయడం జరిగింది. చూడండి మీరు, అంత పొడుగు 4 లైన్లు ఉంటాయి. ఒక్క లైన్లో 4-5 కూడా ఉంటారు. అలా ఉండడం జరిగింది. ఇప్పుడు మనము ఏదైతే పోచమ్మ గుడి ముందు ఉన్న శివాలయానికి వెళ్ళడం జరిగింది. ఇది టెంపుల్. అది కంపల్సరీగా బద్దిపోచమ్మ దగ్గరికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కొందరికి తెలియవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు, కానీ దాదాపు 90% మంది కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు, ఇక్కడ రాళ్ళ చెట్టు, ఇది ఎంట్రన్స్. మనం ఇలా బయటకు వచ్చేదంటే మనకు పోచమ్మ గుడి చూపిస్తాం మీకు. చూడండి, ఇది దీనికి ఎదురుగా ఈ టెంపుల్ ఉంటుంది అన్నట్టు. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోతో పాటు ఇది కాకుండా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అవి ఫోటో రూపకంగా తీయడం జరిగింది. దానికి సంబంధించి వాయిస్ ఇచ్చి కూడా నేను పూర్తిగా ఇందులో చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. కనుక మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తక్షణం సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూసి ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా చూస్తే పూర్తిగా ఇప్పుడు వేములవాడకు సంబంధించిన సమాచారం అంతా కూడా నెక్స్ట్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది పార్ట్ 1 కిందికి వేములవాడ దర్శనం పార్ట్ 1. వేములవాడ 2 అభివృద్ధి కార్యక్రమాలు. మరి ఆలయానికి వెళ్ళాలంటే మనం ఎట్లా వెళ్ళాలి ఏంటిది అనేది పూర్తి వివరాలు ప్రతిదీ 1.5 గంట నుంచి మొదలు పెడితే మనకు
లడ్డు ఇంకా ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా మొత్తం కూడా ఈ వివరాల పార్ట్ 2లో మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.